Hi friends, welcome back to APJH All in One YouTube channel. ఈ వీడియో టాటా IPL సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 39 ఢిల్లీ క్యాపిటల్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ హోమ్ గ్రౌండ్ లో ఆర్సీబీ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ అండర్ 16 నుంచి ఆడుతూ వస్తున్న అరుణ్ జైట్లీ స్టేడియంలో విరాట్ కోహ్లీ మరొకసారి తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే ఐపీఎల్ కి సంబంధించి 9000 పరుగులు కూడా ఈ అరుణ్ జైట్లీ స్టేడియంలో పూర్తి చేసుకోవడం జరిగింది. అద్భుతమైన పోరాటాన్ని చూపించి బౌలర్లు విధ్వంసం చేసి ఆర్సీబీ బౌలర్లు డీసీని చిత్తు చేశారని చెప్పుకోవాలి. ఈ విధంగా మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. డీసీ హోమ్ క్రౌడ్ ముందు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ ఇది. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు టీంలకు ఇది 8వ మ్యాచ్. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 7వ మ్యాచ్లు ఆడి 7 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 7 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లతోటి 2వ స్థానంలో ఉండటం జరిగింది. ఈ మ్యాచ్ లో గెలిచేదెవరు ఎవరి స్థానం మెరుగుపడి ఉందన్నట్లుగా మ్యాచ్ అయితే ప్రారంభంగా అవుతుంది. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్, రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ రజత్ పటిదార్ తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కి బౌలర్ లుంగి ఎంగిడి ముందు జరిగిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో గాయపడడం జరిగింది. ఈ గాయం కారణంగా ఈ మ్యాచ్ కి లుంగి ఎంగిడి అయితే అందుబాటులో లేరు. ముందు జరిగిన పంజాబ్ కింగ్స్ తో జరిగిన డీసీ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 264 పరుగులు కూడా ఛేదించడం జరిగింది. 264 పరుగులు చేసినా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఆ టార్గెట్ ని నిలువరించుకోలేకపోయారు, అదుపు చేయలేకపోయారు పంజాబ్ బ్యాటర్స్ ని. ముఖ్యంగా ఎంగిడి ఆ గాయం కారణంగా ఆ మ్యాచ్ దూరం అవడం వల్ల ఫాస్ట్ బౌలర్ కి సంబంధించి లుంగి ఎంగిడి లాంటి బౌలర్ మిస్ అవుట్ ఢిల్లీ క్యాపిటల్స్ కి బాగా -5 అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఈ మ్యాచ్ లో కూడా లుంగి ఎంగిడి లాంటి బౌలర్ అయితే అందుబాటులో లేరు. ఇలాంటి విధానంలో ఈ మ్యాచ్ అయితే ఆడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఈ మ్యాచ్ కి అందుబాటులో లేకపోవడం వల్ల ఢిల్లీ క్యాపిటల్స్ కొద్దిగా మైనస్ లో ఉండాలని చెప్పుకోవాలి. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ప్లేయింగ్ లో 3 మార్కులతోటి ఈ మ్యాచ్ అయితే ఆడుతున్నారు. ఆర్సీబీ ప్లేయింగ్ లో మార్కులు ఏం చేయకుండానే ఆడుతున్నారు. ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఓపెనర్స్ గా క్రీజ్లోకి సాహిల్ పరాగ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ మొదటిసారి ఇతనికి ఐపీఎల్ తరఫున 19 సంవత్సరాల కుర్రాడు ఈ ఐపీఎల్ లో ఆడే అవకాశం అయితే లభించింది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున. కేఎల్ రాహుల్ రైట్ హ్యాండ్ బ్యాటర్. ఈ విధంగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అయితే క్రీజ్లోకి రావడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి భువనేశ్వర్ కుమార్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. సాహిల్ పరాగ్ రన్స్ ఏమి చేయకుండానే డకౌట్ గా 2 బాల్స్ మాత్రం ఆడి భువనేశ్వర్ కుమార్ వేసిన యార్కర్ బాల్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. ఈ విధంగా వచ్చిన అవకాశం ఒక రన్ కూడా చేయకుండానే జారిపోయిందని చెప్పుకోవాలి. సాహిల్ పరాగ్ కి క్రీజ్లోకి నితీష్ రాణా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి కేవలం 2 రన్స్ మాత్రమే చేయగలిగి 1 వికెట్ కోల్పోయారు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్. రెండో ఓవర్ బౌలింగ్ హైజల్వుడ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్. కేఎల్ రాహుల్ కూడా 1 రన్ మాత్రమే చేసి కీపర్ జితేష్ కుమార్ సూపర్ క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా ముఖ్యంగా ఇతని గురించి కేఎల్ రాహుల్ గురించి చెప్పుకోవాలంటే ముందు జరిగిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో ఇప్పటి వరకు T20 మ్యాచ్ లో ఎవరు ఇండియన్ బ్యాటర్ చేయలేని స్కోర్ అయితే ముందు మ్యాచ్ చేయగలిగి 152 పరుగుల వరకు చేసి నాట్అవుట్ నిలబడిన కేఎల్ రాహుల్ కూడా ఈ ఆర్సీబీ బౌలింగ్ హైజల్వుడ్ బౌలింగ్ ద్వారా 1 రన్ మాత్రమే చేసి 3 బాల్స్ ఆడి కీపర్ జితేష్ సూపర్ క్యాచ్ పట్టుగా అవుట్ అవడం జరిగింది. 2వ వికెట్ కోల్పోయింది డీసీ బ్యాటింగ్ పరంగా. సమీర్ రిజ్వీ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్లోకి వచ్చిన వెంటనే సమీర్ రిజ్వీ కూడా ఇప్పటికి ఈ సీజన్ లోనే 2-3 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సమీర్ రిజ్వీ కూడా రన్స్ ఏమి చేయకుండా డకౌట్ గా కేవలం 1 బాల్ మాత్రం ఆడి మళ్ళీ కీపర్ జితేష్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి స్టెప్స్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. హ్యాట్రిక్ అవకాశం హేజల్వుడ్ కి అవకాశం అయితే ఉంది, కానీ హ్యాట్రిక్ అయితే లభించలేదు. 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 7 రన్స్ 3 వికెట్లు. హేజల్వుడ్ అద్భుతమే చేశారు. ఒకే ఓవర్లో 2 వికెట్లను తీయడం ఒక అద్భుతమైన నేను చెప్పుకోవాలి. 3వ ఓవర్ బౌలింగ్ లో భువనేశ్వర్ స్టెప్స్ 5 రన్స్ మాత్రం చేసి 3 బాల్స్ మాత్రం ఆడి దేవదత్ పడికల్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి కెప్టెన్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చిన వెంటనే రన్స్ ఏమి చేయకుండా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అక్షర్ పటేల్ కూడా డకౌట్ గా 2 బాల్స్ మాత్రం ఆడి మళ్ళీ కీపర్ జితేష్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి అభిషేక్ పోరెల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 8 రన్స్ మాత్రం చేయగలిగి మొత్తం 5 వికెట్లను కోల్పోవడం జరిగింది. భువనేశ్వర్ ఓవర్లో 2 వికెట్లు తీయడం జరిగింది. 1 రన్ మాత్రమే ఇచ్చారు. ఈ విధంగా 4వ ఓవర్ బౌలింగ్ హేజల్వుడ్ నితీష్ రాణా 1 రన్ మాత్రమే చేసి 9 బాల్స్ ఆడి దేవదత్ పడికల్ క్యాచ్ గా అవుట్ అయ్యారు. క్రీజ్లోకి డేవిడ్ మిల్లర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ఇక్కడికి 4వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 9 రన్స్ మాత్రమే చేసి టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ కూడా కుప్పకూలిపోయిందని చెప్పుకోవాలి. కేవలం 9 రన్స్ వద్ద 6 ప్రధానమైన వికెట్లను అయితే కోల్పోవడం జరిగింది. 5వ ఓవర్ బౌలింగ్ భువనేశ్వర్ కుమార్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 11 రన్స్ 6 వికెట్లు. 6వ ఓవర్ బౌలింగ్ హేజల్వుడ్ 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 13 రన్స్ 6 వికెట్లు కోల్పోయింది. డీసీ బ్యాటింగ్ పరంగా పవర్ ప్లే పూర్తయింది. పవర్ ప్లేలో ఈ సీజన్ లో చూసుకున్నట్లయితే రన్ రేటు కేవలం 2.2గా మాత్రమే ఉంది. ఈ సీజన్ లో పవర్ ప్లేలో 13 రన్స్ చేసిన అతి తక్కువ పవర్ ప్లే స్కోర్ గా ఈ డీసీ క్యాపిటల్స్ ద్వారానే ఇక్కడ అంత అద్భుతమైన బౌలింగ్ ఆర్సీబీ బౌలర్ల ద్వారా విధ్వంసం సృష్టించారని చెప్పుకోవాలి. ఏం జరుగుతుందో డీసీ బ్యాటర్స్ కి అర్థం అయ్యే లోపే వరుసగా టాప్ ఆర్డర్ మిడిల్ ఆర్డర్ వికెట్లన్నీ పడిపోతూ వచ్చాయి. ఆర్సీ బౌలర్స్ విధ్వంసం చేశారు. 7వ ఓవర్ బౌలింగ్ రసిక్ సలామో రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 25 రన్స్ 6 వికెట్లు. 8వ ఓవర్ బౌలింగ్ రొమారియో షెఫర్డ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 34 రన్స్ 6 వికెట్లు. 9వ ఓవర్ బౌలింగ్ రసిక్ సలామో 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 43 రన్స్ 7వ వికెట్ కూడా రసిక్ సలాం బౌలింగ్ ద్వారా ఆఖరి బాల్ కి కోల్పోవడం జరిగింది. డేవిడ్ మిల్లర్ 19 రన్స్ వరకు చేయగలిగి 18 బాల్స్ కి కీపర్ జితేష్ క్యాచ్ పట్టుగా అవుట్ అయ్యారు. ఈ విధంగా 7వ వికెట్ కూడా కోల్పోయింది డీసీ క్యాపిటల్స్ పరంగా. స్టాటిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ షుయాస్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. క్రీజ్లోకి జెమిసన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 46 రన్స్ 7 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేటు 4.6గా మాత్రమే ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ రొమారియో షెఫర్డ్ ఈ మ్యాచ్ లో మొదటి 6 జెమిసన్ బ్యాట్ నుండి 11వ ఓవర్లో లభించింది. ఇప్పటి వరకు 10 ఓవర్ల వరకు ఒక 6 కూడా చేయలేకపోయారు డీసీ క్యాపిటల్స్ బ్యాటింగ్ పరంగా. 11వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 58 రన్స్ 7 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ సుయాష్ 12 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 59 రన్స్ 7 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్. జెమిసన్ 12 రన్స్ వరకు చేయగలిగి 12 బాల్స్ ఆడి ఎల్బీడబ్ల్యూగా కృణాల్ పాండ్యా బౌలింగ్ ద్వారా అవుట్ అవడం జరిగింది. క్రీజ్లోకి కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 13 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 64 రన్స్ 8 వికెట్లు.
కోల్పోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్స్. 14వ ఓవర్ బౌలింగ్ సుయాసు 14 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 67 రన్స్ 8 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ కృణాల్ పాండ్యా 15 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 71 రన్స్ 8 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ సుయాస్ బౌలింగ్ ద్వారా కుల్దీప్ యాదవ్ కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడలేక 3 రన్స్ మాత్రమే చేయగలిగి 11 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. క్రీజ్ లోకి ఆఖరి బ్యాటర్ దుష్యంత్ చమీరా రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 16 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 71 రన్స్ 9 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ హ్యాజిల్వుడ్ అభిషేక్ పోరెల్ 30 రన్స్ వరకు చేయగలిగి ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన అభిషేక్ పోరెల్ 30 రన్స్ వరకు చేయగలిగి 33 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా హ్యాజిల్వుడ్ ద్వారా బౌల్డ్ అయ్యారు. ఈ విధంగా మొత్తం ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్స్ అందరూ వెంటనే అవుట్ అయిపోవడం వల్ల 16.3 ఓవర్లు ముగిసేటప్పటికే 75 రన్స్ మాత్రం చేయగలిగి ఆల్అౌట్ గా అవ్వాల్సి వచ్చింది. ఈ విధంగా ఆర్సీబీ బౌలర్ల విధ్వంసం అయితే కొనసాగింది. హ్యాజిల్వుడ్ బౌలింగ్ పరంగా 4 వికెట్లు అద్భుతమైన వికెట్లు అయితే తీశాడు. భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీయడం జరిగింది. ఈ సీజన్ లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ గా పర్పుల్ క్యాప్ కూడా అందుకోవడం జరిగింది భువనేశ్వర్ కుమార్. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే అభిషేక్ పోరెల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి 30 రన్స్ వరకు చేసి 33 బాల్స్ కి కొంతవరకు ఢిల్లీ క్యాపిటల్స్ కి కొంతవరకు గౌరవప్రదమైన స్కోర్ అయితే అందించడంలో తను ఎంతైనా పాత్ర అయితే పోషించారని చెప్పుకోవాలి. డేవిడ్ మిల్లర్ 19 రన్స్ వరకు చేయగలిగి 18 బాల్స్ కి, జెమిసన్ 12 రన్స్ వరకు 13 బాల్స్ కి ఎక్స్ట్రా రూపంలో 4 రన్స్ అయితే లభించాయి. బౌలింగ్ పరంగా ఆర్సీబీ హ్యాజిల్వుడ్ 3.3 ఓవర్లు మాత్రం బౌల్ చేసి 15 డాట్ బాల్స్ వేసి 12 రన్స్ మాత్రం ఇచ్చి 4 ప్రధాన వికెట్లు తీయడం జరిగింది. భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లు బౌల్ చేసి 15 డాట్ బాల్స్ వేసి 5 రన్స్ మాత్రమే ఇచ్చి 3 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. రషిక్, సుయాసు, కృణాల్ పాండ్యా 1 వికెట్ చొప్పున తీయడం జరిగింది. ఈ విధంగా పతనం చూసినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్ 0 వద్ద మొదటి వికెట్ 2, 2, 7, 7, 8, 43, 62, 71, 75గా మొత్తం 10 వికెట్లను కోల్పోయి 16.3 ఓవర్లకి 75 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఆర్సీబీ టార్గెట్ చాలా చిన్నది, 76 రన్స్ చాదననేది. ఆర్సీబీ లాంటి టీమ్ కి దాదాపు పవర్ ప్లేలను ముగించేంతగా 1 వికెట్ కూడా కోల్పోకుండా కొట్టే సామర్థ్యం కలిగిన ఆర్సీబీ జట్టు 76 రన్స్ చేదనగా క్రీజులోకి ఓపెనర్స్ గా జాకెబ్ బెథెల్, విరాట్ కోహ్లీ లెఫ్ట్ రైట్ బ్యాటర్స్ క్రీజులోకి రావడం జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి ఓవర్ బౌలింగ్ కైల్ జెమిసన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి బాల్ బౌండరీ తోటి బెథెల్ ఖాతా తెరచడం జరిగింది. మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 7 రన్స్. 2వ ఓవర్ బౌలింగ్ దుష్యంత్ చమీరా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 13 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ జెమిసన్ జాకెబ్ బెథెల్ 20 రన్స్ వరకు చేయగలిగి 11 బాల్స్ మాత్రం ఆడి అద్భుతమైన భారీ హిట్టింగ్ చేస్తున్న సమయంలో నటరాజన్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా జెమిసన్ 1 వికెట్ అయితే తీయగలిగారు. క్రీజ్ లోకి దేవదత్ పడిక్కల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 27 రన్స్ 1 వికెట్. 4వ ఓవర్ బౌలింగ్ దుష్యంత్ చమీరా 4 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 39 రన్స్ 1 వికెట్. 5వ ఓవర్ బౌలింగ్ జెమిసన్ 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 60 రన్స్ 1 వికెట్. 6వ ఓవర్ బౌలింగ్ కెప్టెన్ అక్షర్ పటేల్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్. ఐపీఎల్ సీజన్ పరంగా ఐపీఎల్ మ్యాచ్లు మొదలైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్లో 11 రన్స్ మాత్రం చేసి 9,000 పరుగులు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఒక సరికొత్త రికార్డుని విరాట్ కోహ్లీ బ్యాట్ ద్వారా నెలకొల్పుకున్నారని చెప్పుకోవాలి. అరుణ్ జైట్లీ లాంటి స్టేడియంలో 9,000 పరుగుల రికార్డును కూడా అరుణ్ జైట్లీ స్టేడియంలో తన చిన్నతనం నుంచి ఆడుతున్న స్టేడియంలో హోమ్ గ్రౌండ్ లాంటి స్టేడియంలోనే 9,000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా అద్భుతమైన రికార్డులను అయితే నెలకొల్పుతూ ఉంటారు విరాట్ కోహ్లీ బ్యాట్ పరంగా. 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 65 రన్స్ 1 వికెట్. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేటు 11 దగ్గరగా ఉంది. 11 రన్స్ మాత్రమే కావాలి ఆర్సీబీ గెలుపు కోసం. 7వ ఓవర్ బౌలింగ్ నటరాజన్ 2 వరుస 6లతోటి విరాట్ కోహ్లీ విన్నింగ్ ని అందించారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ కి అని చెప్పుకోవాలి. విన్నింగ్ షాట్ విరాట్ కోహ్లీ బ్యాట్ ద్వారానే లభించింది. ఈ విధంగా 6.3 బాల్స్ ముగిసేటప్పటికి 6.3 ఓవర్లకి 77 రన్స్ చేసేసి 1 వికెట్ మాత్రం కోల్పోయి బీసీ మీద అద్భుతమైన విజయాన్ని సాధించారు. దాదాపు అన్ని విభాగాలలో ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ పైన బౌలింగ్ పరంగా అలాగే బ్యాటింగ్ పరంగా కూడా పూర్తిగా పెను తుఫాను విధ్వంసం సృష్టించిందని చెప్పుకోవాలి. ఈ విధంగా ఢిల్లీ క్యాపిటల్స్ ముందు మ్యాచ్లో 264 పరుగులు చేయగలిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు దాటి తట్టుకోలేక కేవలం 75 పరుగుల వరకు మాత్రమే చేయగలిగి ఆల్అౌట్ గా వెనకాల్సి వచ్చింది. కేవలం ఆర్సీబీ బ్యాటింగ్ లో 1 వికెట్ మాత్రమే కోల్పోయి టార్గెట్ ను కూడా ఛేదించడం జరిగింది. రన్ రేట్ పరంగా టాప్ లోకి వచ్చేసారు ఆర్సీబీ. పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో 2వ స్థానంలో కొనసాగుతున్నారు. రన్ రేట్ పరంగా టాప్ లో ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ 6 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతున్నారు. ఆర్సీబీ బ్యాటింగ్ పరంగా జాకెబ్ బెథెల్ 20 11 బాల్స్ కి, విరాట్ కోహ్లీ 23 15 బాల్స్ కి, దేవదత్ పడిక్కల్ 34 రన్స్ 13 బాల్స్ కి ఇద్దరు నాట్అవుట్ గా నిలవడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో ఏది లభించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ జెమిసన్ 3 ఓవర్లు బౌల్ చేసి 6 డాట్ బాల్స్ చేసి 42 రన్స్ ఇవ్వడం జరిగింది. 1 వికెట్ తీయడం జరిగింది. ఇంతవరకు మాత్రమే వికెట్లు పడ్డాయి. వికెట్ల పతనం చూసినట్లయితే ఆర్సీబీ పరంగా 56 రన్స్ వద్ద మాత్రమే తొలి వికెట్ కోల్పోవడం జరిగింది. 6.3 ఓవర్లలోనే టార్గెట్ 77 అయితే ఛేదించేసి 1 వికెట్ మాత్రమే కోల్పోవడం జరిగింది. అవార్డుల పరంగా గ్రీన్ డాట్ బాల్స్ 20 బాల్స్ వేసినందుకు గాను సూర్య శర్మకి అవార్డు లభించింది. అలాగే సూపర్ స్ట్రైక్ రేట్ పరంగా సూపర్ 6లు సూపర్ 4లు పరంగా దేవదత్ పడిక్కల్ అవార్డు అయితే అందుకోవడం జరిగింది. 3 అవార్డులు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ హ్యాజిల్వుడ్ తన బౌలింగ్ లో 4 వికెట్లు తీసినందుకు గాను అందుకున్నారు. ఈ విధంగా ఆర్సీబీ ఢిల్లీ లాంటి టీంను కూడా చిత్తుగా ఓడించారని చెప్పుకోవాలి. ప్రతి విభాగంలోనూ ఆర్సీబీ ఆధిపత్యాన్ని చూపించింది. ఆర్సీబీకి సంబంధించి బ్యాటర్స్ కావచ్చు, ఫీల్డింగ్ పరంగా కావచ్చు, బౌలింగ్ పరంగా అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపిస్తూ ఈ సీజన్ కూడా ఛాంపియన్స్ గా నిలిచే అవకాశం ఉందని చూపించారు.